ఎంతమంది ఉన్నారు అన్నది కాదు, మనకి కష్టం వచ్చినప్పుడు మనతో ఎవరున్నారు అనేదే ముఖ్యం. ఆ క్షణం మన వెన్నంటే ఉండి భరోసా ఇచ్చిన వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అలాంటి ఓ వ్యక్తి గురించి సమంత ప్రత్యేకంగా ప్రస్తావించింది. అందుకే తనతో రిలేషన్ కి పేరు పెట్టలేనంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. ఏమై చేసావే చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తక్కువ టైంలోనే వరుసగా ఆఫర్లు హిట్స్ తో దూసుకువెళ్ళింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కెరియర్ జోష్ లో ఉన్నప్పుడే అక్కినేని నాగచైతన్యని ప్రేమ వివాహం చేసుకుని కొన్నాళ్లకే విడిపోయింది. విడిపోయే సమయంలోనే మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది సమంత. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాకి చిన్న బ్రేక్ తీసుకున్న సమంత ఇప్పటి వరకు మళ్ళీ ఏ సినిమాతోనూ రాలేదు. బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్లో వరుణ్ ధావన్తో కలిసి నటించింది. నిర్మాతగా కూడా అదృష్టం పరీక్షించుకుంటున్న సమంత ప్రస్తుతం 2 సినిమాలు నిర్మిస్తోంది. ఈ టైంలో కాలీవుడ్ లో నిర్వహించిన గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆ వేదికపై చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది సమంత. ఈ టైంలో ఓ వేడుకలో పాల్గొన్న సమంత ఓ వ్యక్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. తనతో ఉన్న రిలేషన్ కి పేరు పెట్టలేనంటూ ఉద్వేగంగా మాట్లాడింది. తను ఎవరో కాదు, రాహుల్ రవీంద్రన్. సమంతకి డబ్బింగ్ చెప్పిన చిన్మయ్ శ్రీపాద భర్త. కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలు చేసిన రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. అప్పుడప్పుడు క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తున్నాడు. తనకి ఆరోగ్యం బాగాలేని సమయంలో తనకి రాహుల్ అండగా నిలిచాడని చెప్పుకొచ్చింది. ప్రతిరోజు ప్రతి క్షణం తనతో పాటు ఉండి జాగ్రత్తగా చూసుకున్నాడని, తనతో ఉండే అనుబంధానికి పేరు పెట్టలేను అని చెప్పుకొచ్చింది. రాహుల్ నాకు స్నేహితుడా, సోదరుడా, కుటుంబ సభ్యుడా, రక్త సంబంధీకుడా, తనేంటి అనేది చెప్పలేను అంటూ ఉద్వేగానికి లోనైంది. మనం తీసుకునే ఒక్క నిర్ణయం ఆధారంగా కెరియర్ ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ తెలిసి తెలియక తీసుకునే నిర్ణయాలు మన ప్రయాణంపై ప్రభావం చూపిస్తాయని కెరియర్ గురించి మాట్లాడింది. ముఖ్యంగా రాహుల్ గురించి సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతమంది అభిమానుల్ని సొంతం చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నా అంది సమంత. ఇదే ఈవెంట్ కి హాజరైన డైరెక్టర్ సుధా కొంగర సమంతపై ప్రశంసలు కురిపించాడు. సమంతకి తాను బిగ్ ఫ్యాన్ అని చెప్పుకున్న సుధా కొంగర తను బాధపడినప్పుడు చూసి కన్నీళ్లు వచ్చేవని, ఆమెను చూసి తరం అమ్మాయిలు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. శామ్తో సినిమా తీయాలని 2 సార్లు ప్రయత్నించాను, కానీ సాధ్యం కాలేదు. ఎప్పటికైనా ఆమెతో సినిమా తీస్తాను, అది కూడా యాక్షన్ ఫిలిం అని అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సుధా కొంగర. పుష్పలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా సాంగ్ తనకి చాలా ఇష్టమని చెప్పింది సుధా. పుష్పలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా సాంగ్ కి తనకి చాలా ఇష్టమని చెప్పింది సుధా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.